మా లాస్ట్ క్లాస్లో లాజికల్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మీరు బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫోర్త్ వన్ బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఐఓ అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఐఓ మీన్స్ ఇన్పుట్ అవుట్పుట్. ఈ లాస్ట్ 4 and 5 ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ ది బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. There are two types of branch control instructions, conditional and unconditional. The conditional branch instruction transfer the program to the specified label when certain condition is satisfied. Branch type instructions two types, conditional branch and unconditional branch. కండిషనల్ అంటే ఏంటి? when the certain condition is satisfy అయితేనేమో కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం, does not satisfy అయితేనేమో అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం యూజ్ చేస్తాం. సో there are two types of branch instructions. They are conditional and unconditional. The conditional branch instructions transfer the program to the specified label when certain condition is satisfied. కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనము కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ ట్రాన్స్ఫర్ ది ప్రోగ్రామ్ టు ది స్పెసిఫైడ్ లేబుల్. అంటే మనకు ఆ కండిషన్ దగ్గర లేబుల్ అనేది దగ్గర మెన్షన్ చేస్తాం ఆ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ 8000 నుంచి అడ్రస్ స్టార్ట్ అయితే మనము 8010 అనే అడ్రస్ దగ్గర కండిషన్ సాటిస్ఫై అయ్యిందనుకోండి, అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసింది ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. ఈ లేబుల్స్ అనేవి మీకు నిమానిక్స్, ఆపరెంట్స్ అలా లేబుల్ కూడా స్పెసిఫై చేస్తాం. ఆ స్పెసిఫైడ్ లేబుల్ దగ్గర ఆ కండిషన్ సాటిస్ఫై అయింది, పలానా లేబుల్ దగ్గర మనకి పలానా అడ్రస్ దగ్గర 8010 అక్కడ లేబుల్ అని మెన్షన్ ఇస్తాం. ఆ 8010 దగ్గర కండిషన్ సాటిస్ఫై అయ్యింది అని తెలిసిన చోట మనం ఈ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. అదొక టైపు. అలా కాకుండా అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ ది ప్రోగ్రామ్ టు ది స్పెసిఫైడ్ లేబుల్ అన్కండిషనల్లీ. అంటే కండిషన్ డస్ నాట్ సాటిస్ఫై అవ్వనప్పుడు అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తాం. ఇవి 2 types. నెక్స్ట్ ఫస్ట్ వన్ జేజెడ్ అడ్రస్. జే మీన్స్ జంప్, అంటే ఆ కండిషన్ ఎక్కడైతే మనం లేబుల్ వచ్చిందో ఆ కండిషన్ దగ్గరికి జంప్ చేస్తుంది. కాబట్టి జేజెడ్ అంటే ఏంటి? జేజెడ్ అడ్రస్ విత్ ఇన్ బ్రాకెట్స్లో లేబుల్ పెట్టాం. జంప్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ 0. జే మీన్స్ జంప్, జెడ్ మీన్స్ రిజల్ట్ అనేది 0 అయితే అప్పుడు జేజెడ్ అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. జేజెడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? Result is 0. The program jumps to the instruction specified by the address if the result is 0. రిజల్ట్ 0 అయినప్పుడు మనం జేజెడ్ అనే ఇన్స్ట్రక్షన్ సింపుల్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే జేఎన్జెడ్ నేమ్లోనే ఉంది. ఎన్ మీన్స్ నాట్. జంప్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ నాట్ 0 అవ్వలేదనుకోండి రిజల్ట్ 0 అయితేనేమో జేజెడ్, నాట్ 0 అయితేనేమో జేఎన్జెడ్. ది ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ది అడ్రస్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ నాట్ 0. నెక్స్ట్ జేసీ అడ్రస్. జే అంటే జంప్, సి మీన్స్ క్యారీ. జంప్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ క్యారీ. ది ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ది అడ్రస్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ క్యారీ. నెక్స్ట్ అంటే క్యారీ వస్తే జంప్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ క్యారీ. క్యారీ రాకపోతే నో క్యారీ అయితే జేఎన్సి, క్యారీ వస్తే జేసీ. రిజల్ట్ 0 అయితే జేజెడ్, నాట్ 0 అయితే జేఎన్జెడ్. జేఎన్సి అడ్రస్ అంటే జంప్ ఇఫ్ దేర్ ఈజ్ నో క్యారీ. ది ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ది అడ్రస్ ఇఫ్ దేర్ ఈజ్ నో క్యారీ. నెక్స్ట్ జేపీ అడ్రస్. అన్ని లేబుల్సే. లేబుల్ అని ఎందుకు పెట్టామంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయింది, ఎక్కడ ఏ కండిషన్ దగ్గర సాటిస్ఫై అయిందో అక్కడ లేబుల్ స్పెసిఫై చేసి అక్కడికి జంప్ చేస్తాయి. కాబట్టి అన్నిటికీ లేబుల్ అనేది మనం అడ్రస్లో స్పెసిఫై చేస్తున్నాం.
జేపీ మీన్స్ జంప్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ ప్లస్. అంటే మీకు సైన్ ఫ్లాగ్లో చెప్పాను కదా, ప్లస్ పాజిటివ్ నెగిటివ్ అని. ప్లస్ అయితేనేమో జేపీ, మైనస్ అయితేనేమో ఎం, జేఎం. జంప్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ ప్లస్ అంటే ద ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ది అడ్రస్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ ప్లస్. రిజల్ట్ కనుక ప్లస్ వస్తేనేమో జేపీ అడ్రస్, రిజల్ట్ మైనస్ వస్తేనేమో జేఎం అడ్రస్ యూజ్ చేస్తాం. జేఎం అడ్రస్కి ఇఫ్ ది ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ది అడ్రస్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ మైనస్. నెక్స్ట్ జేపీఈ, ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ. ఈ మీన్స్ ఈవెన్ ప్యారిటీ, ఓ మీన్స్ ఆడ్ ప్యారిటీ. మీకు ప్యారిటీ ఫ్లాగ్ కూడా వచ్చింది. సైన్ ఫ్లాగ్ అంటే పాజిటివ్ నెగిటివ్, ప్యారిటీ ఫ్లాగ్ అంటే ఈవెన్ ప్యారిటీ. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ఈవెన్ ప్యారిటీ, రిజల్ట్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే మీకు ఆడ్ ప్యారిటీ. ఇఫ్ ద రిజల్ట్ కంటైన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ద ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ది అడ్రస్. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తేనేమో జేపీఈ అడ్రస్ యూజ్ చేస్తాం. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తేనేమో రిజల్ట్ జేపీఓ అడ్రస్ అనే లేబుల్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాల్ అడ్రస్. కాల్ చేస్తాం. మనకి కాల్ ది సబ్రొటీన్ ఐడెంటిఫైడ్ ది అడ్రస్. కాల్ ఇన్స్ట్రక్షన్ అంటే కాల్ చేస్తాం. ఎప్పుడంటే మీకు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు అందులో సబ్రొటీన్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ మనము స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ అండ్ స్టాప్, హాల్ట్ అంటారు. హాల్ట్ మీన్స్ స్టాప్. అలా మెయిన్ ప్రోగ్రామ్లో మనము ఇంకో ప్రోగ్రామ్, దాన్ని సబ్రొటీన్ ప్రోగ్రామ్ అంటాం. దాన్ని మనం కాల్ చేయడానికి కాల్ అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. కాల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ఏ సబ్రొటీన్. The address of the next instruction of the main program is saved in the stack. Call instruction ఎప్పుడు కాల్ చేస్తాం? The address of the next instruction of the main program is saved in the stack. స్టాక్లో మనం సేవ్ చేయడానికి అప్పుడు మనం కాల్ అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. కాల్ని మనం సబ్రొటీన్ కాల్ చేసాము అంటే దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళా నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. కాల్ అండ్ రిటర్న్ అనేది కంపల్సరీ సబ్రొటీన్. ది కంటెంట్ ఆఫ్ ది స్టాక్ పాయింటర్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 2 టు ఇండికేట్ ది న్యూ స్టాక్ టాప్. స్టాక్ పాయింటర్ ఏమవుతుంది మీకు, డిక్రిమెంటెడ్ బై 2 డిక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ టు ఇండికేట్ ది న్యూ స్టాక్ టాప్ని అడుగుతుంది. దెన్ ది ప్రోగ్రామ్ జంప్స్ టు ది సబ్రొటీన్ స్టార్టింగ్ ఎట్ అడ్రస్ స్పెసిఫైడ్ బై ది లేబుల్. నెక్స్ట్ అక్కడికి ప్రోగ్రామ్ జంప్ అయ్యి సబ్రొటీన్ స్టార్టింగ్ అట్ అడ్రస్, అక్కడ స్టార్ట్ అయిన చోట సబ్రొటీన్ స్పెసిఫైడ్ బై ది లేబుల్ని మెన్షన్ చేస్తుంది. అలాంటి చోట కాల్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. అంటే సబ్రొటీన్ మెయిన్ ప్రోగ్రాంలో నెక్స్ట్ సబ్రొటీన్ ప్రోగ్రామ్ను మనం కాల్ చేయాలి అంటే కాల్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాము. కాల్ చేసి అది ఎప్పుడు మనము ఇన్స్ట్రక్షన్ మనం స్టాక్లో మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు కాల్ అనే ప్రోగ్రామ్ని కాల్ చేస్తాం సబ్రొటీన్ని. నెక్స్ట్ రిటర్న్, ఆర్ఈటి, రిటర్న్ ఫ్రమ్ సబ్రొటీన్. రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ సబ్రొటీన్. నాకు చెప్పాను కదా, వన్స్ కాల్ ఇన్స్ట్రక్షన్ని కాల్ చేసినప్పుడు సబ్రొటీన్ని కాల్ చేసినప్పుడు నెక్స్ట్ అది ఎండ్ చేయాలి అంటే రిటర్న్ అనేది ఎండ్ చేయాలి. రిటర్న్ మీన్స్ రిటర్న్ ఫ్రమ్ సబ్రొటీన్. రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ సబ్రొటీన్. నెక్స్ట్ ఆర్ఎస్టిఎన్ అంటే రీస్టార్ట్. ది ప్రోగ్రామ్ జంప్స్ టు ది ఇన్స్ట్రక్షన్ స్టార్టింగ్ ఎట్ రీస్టార్ట్ లొకేషన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేయాలి అంటే రీస్టార్ట్ అనే లొకేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ పీసీహెచ్ఎల్. పీసీ మీన్స్ ప్రోగ్రామ్ కౌంటర్, అందులో హెచ్ఎల్ అనే పేరు ఉంది, పీసీహెచ్ఎల్. జంప్ టు అడ్రస్ స్పెసిఫైడ్ బై హెచ్ఎల్ పేర్. అంటే మనకి హెచ్ఎల్ పేర్ని మనం ప్రోగ్రామ్ కౌంటర్లోకి జంప్ చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. హెచ్ఎల్ పేర్లో ఉన్న కంటెంట్స్ని మనం ప్రోగ్రామ్ కౌంటర్లోకి మూవ్ చేయాలి, మీన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. హెచ్ఎల్ పేర్ అనేది 16 బిట్ రిజిస్టర్. పేర్ మీన్స్ 16 బిట్.
ఫోగ్రామ్ కౌంటర్ అనేది ఏంటి మీకు? ఫోగ్రామ్ కౌంటర్ స్టాక్ పాయింటర్ ఈజ్ ఆల్సో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఇట్స్ 16-bit రిజిస్టర్స్. మనం ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్లో నేర్చుకున్నాం. కాబట్టి హెచ్ఎల్ పేర్లో ఉన్న 16-bitని మనం ఫోగ్రామ్ కౌంటర్లో ఉన్న కంటెంట్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఎల్లో ఉన్న కాంటెంట్స్, ఎల్ రిజిస్టర్లో 8 LSBs ఉంటాయి. అవి మీకు ఫోగ్రామ్ కౌంటర్లో ఉన్న 8 LSBsలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే హెచ్లో ఉన్న 8 MSBs ఫోగ్రామ్ కౌంటర్లో ఉన్న 8 MSBs అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. చూడండి, ది కంటెంట్స్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఫోగ్రామ్ కౌంటర్. ది కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ హెచ్ఆర్ మూవ్డ్ టు హయ్యర్ ఆర్డర్ 8 bits ఆఫ్ రిజిస్టర్ పీసీ. అంటే ఏంటి? ది కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ హెచ్లో ఉన్న కంటెంట్స్ అన్నీ మూవ్ అవుతాయి ఎందులోకి? హయ్యర్ ఆర్డర్ 8 bits ఆఫ్ రిజిస్టర్ పీసీ ఫోగ్రామ్ కౌంటర్లో ఉన్న 8 MSBsలోకి మూవ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ది కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ ఎల్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు లో ఆర్డర్ 8 bits ఆఫ్ రిజిస్టర్ పీసీ. ఎల్ మీన్స్ లో ఆర్డర్. ఆ లో ఆర్డర్ బిట్స్ ఏమో రిజిస్టర్ పీసీలో ఉన్న LSBsలోకి, హైర్ ఆర్డర్ బిట్స్ ఏమో రిజిస్టర్ పీసీలో ఉన్న హైర్ ఆర్డర్ బిట్స్లోకి, వాటికి రిలేటివ్గా ఉన్న వాటిల్లోకి మూవ్ అవుతాయి. ఇవి ఇంతవరకు చెప్పుకుంది బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. 4th వన్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 5th వన్ ఏంటి? ఐఓ అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దీంతో మీకు మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్లీట్ అవుతుంది. ఇది లాస్ట్ వన్, ఐఓ అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఈ బ్రాంచ్ కంట్రోల్లో ఏమేమి నేర్చుకున్నాం బ్రీఫ్గా చెప్పండి. జేఎన్జెడ్, అలాగే జంప్ క్యారీ వస్తే జేసీ జేఎన్సి, అలాగే జంప్ రిజల్ట్ ఈజ్ ప్లస్, రిజల్ట్ ఈజ్ మైనస్. నెక్స్ట్ ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ. అలా కాకుండా సబ్ రొటీన్ కాల్ చేయడానికి, రిటర్న్ చేయడానికి. నెక్స్ట్ రీస్టార్ట్. నెక్స్ట్ పీసీహెచ్ఎల్. వీటితో మనకి బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఐఓ అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ వన్ ఈజ్ ది లాస్ట్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ సెట్. ఇందులో ఫస్ట్ వన్ ఐఓ మీన్స్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పోర్ట్, ఏదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఇన్పోర్ట్ అడ్రస్. ఇన్పోర్ట్ అంటే ఇన్పుట్ పోర్ట్. ఇన్పుట్ టు అక్యుములేటర్ ఫ్రమ్ ఐఓ పోర్ట్ అంటే ది డేటా అవైలబుల్ ఆన్ ది పోర్ట్ PORT అంటే ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్స్ is moved to the accumulator after instruction in the address of the port is specified. అంటే ఇన్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసినప్పుడు ది డేటా అవైలబుల్ ఆన్ ది పోర్ట్ ఈజ్ మూవ్డ్ టు ది అక్యుములేటర్. అక్యుములేటర్లోకి మనం ఇన్పోర్ట్ అప్లై చేస్తే ఇన్పోర్ట్లో ఉన్న అడ్రస్ అంతా అక్యుములేటర్లోకి మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ 8-bit అడ్రస్. ఇన్పోర్ట్లో మనం తీసుకున్నది కూడా 8-bit అడ్రస్. నెక్స్ట్ అవుట్పుట్ అడ్రస్. అవుట్పుట్ ఫ్రమ్ ది అక్యుములేటర్ టు ఐఓ పోర్ట్. ఐఓ పోర్ట్ మీన్స్ either input port or output port. The content of the accumulator is moved to port specified by its address after the out instruction. The port address is specified. Next push PUSH. పుష్ పాప్ తెలుసు మీకు. స్టాక్ ఆపరేషన్లో మనం పుష్ అంటే మీకు ఫిల్ చేయడానికి, స్టోర్ చేయడానికి, పాప్ అంటే రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి ఇందులో పుష్ రిజిస్టర్ పేరు, అలాగే పుష్ PUSH, PSW అంటే మీరు ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ ఆర్ ప్రాసెసర్ స్టేటస్ వర్డ్. PSW మనకి 8-bit రిజిస్టర్. మనకి బ్లాక్ డయాగ్రామ్లో నేర్చుకున్నాం. PSW అంటే మొత్తం 8 bits ఉంటాయి. 5 స్టేటస్ ఫ్లాగ్స్ ప్లస్ 3 అన్డిఫైన్డ్ బిట్స్. మీకు డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఎడిషన్ చేసి అందులో ఫ్లాగ్స్ డిఫైన్ చేసాం. అంటే స్టేటస్ ఫ్లాగ్స్ 5 ప్లస్ 3 అన్డిఫైన్డ్ బిట్స్, మొత్తం 8 bits కన్సిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ ఆర్ ప్రాసెసర్ స్టేటస్ వర్డ్ అంటారు. ఇప్పుడు పుష్ ఆర్ RP మీన్స్ పుష్ ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ పేర్ టు స్టాక్. పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ మనం దేని మీద చేస్తాం? స్టాక్ ఆపరేషన్ మీద.
కాబట్టి స్టాక్లోకి రిజిస్టర్ పేర్లో ఉన్న కంటెంట్స్ అన్ని స్టాక్లోకి పుష్ చేస్తాం. ది కంటెంట్ ఆఫ్ ది రిజిస్టర్ పేర్ ఆర్పి ఈజ్ పుష్డ్ ఇన్ టు ది స్టాక్. అలాగే పిఎస్డబ్ల్యూ, పుష్ పిఎస్డబ్ల్యూ మీన్స్ పుష్ ప్రాసెసర్ స్టేటస్ వర్డ్. ది కంటెంట్ ఆఫ్ ది accumulator ఈజ్ పుష్డ్ ఇన్ టు ది స్టాక్. ది కంటెంట్స్ ఆఫ్ ది స్టేటస్ ఫ్లాగ్స్ ఆర్ ఆల్సో పుష్డ్ ఇన్ టు ది స్టాక్. The content of the register is decremented by 2 to indicates new stack top. Next alage pop, the content of register pair which was saved from the stack. Same, the content of the register pair which was saved earlier is moved from stack to the register pair. Next pop PSW, pop processor status word. The foreground status word which was saved earlier during the execution of foreground is moved from the stack to PSW. Next halt. ప్రోగ్రామ్లో మనం ఫ్లో చార్ట్ రాసేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఫ్లో చార్ట్, లాస్ట్కి ఎండింగ్లో హాల్ట్ అంటాం. అంటే హాల్ట్ మీన్స్ స్టాప్. The execution of the instruction halt stops the microprocessor. The registers and the status flags remains unaffected. స్టాప్ అయినప్పుడు మనకి రిజిస్టర్స్ కానీ స్టేటస్ ఫ్లాగ్స్ కానీ అన్ఎఫెక్టెడ్, అవి ఏవి ఎఫెక్ట్ అవ్వవు ఎందుకంటే మనకి స్టాప్ కదా. నెక్స్ట్ XTHL, ఎక్స్చేంజ్ స్టాక్ టాప్ విత్ హెచ్ఎల్. ఎక్స్చేంజ్ చేస్తాం, ఒక రిజిస్టర్లో నుంచి ఒక రిజిస్టర్లోకి ఎక్స్చేంజ్ చేయొచ్చు. The contents of register are exchanged with the byte of the stack top. The contents of H register is exchanged with byte below the stack top. Byte means 8 bits. BYTE, byte. 1 byte consists of 8 bits. Next SPH, move the content of HL pair. H means HL pair. HL pair to stack point. SP అంటే ఏంటి, స్టాక్ పాయింటర్. ది కంటెంట్స్ ఆఫ్ HL పేర్ ఆర్ ట్రాన్స్ఫర్ టు స్టాక్ పాయింటర్. ఇందా ప్రోగ్రామ్ కౌంటర్ SP మీకు PCHL లాగానే ఇక్కడ SPHL. EI మీన్స్ ఎనేబుల్ ఇంటరప్ట్. ఎనేబుల్ అంటే మీకు ఎనేబుల్ వర్క్ అవటం, డిజేబుల్ అంటే నాట్ వర్కింగ్. ఎనేబుల్ అయినప్పుడు, ఎనేబుల్ ఇంటరప్ట్ అయినప్పుడు వెన్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ది ఇంటరప్ట్స్ ఆర్ ఎనేబుల్. అలాగే DI మీన్స్ డిజేబుల్. When this instruction is executed, the interrupts are disabled. Interrupts enable అయితేనేమో EI అప్లై చేస్తాం, డిజేబుల్ అయితేనేమో DI అప్లై చేస్తాం. నెక్స్ట్ రిమూవ్ సిమ్. ఇవి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. రిమూవ్ సిమ్ అనేది మీకు బ్లాక్ డయాగ్రామ్లో SID SOD పిన్ దగ్గర మనం చెప్పుకున్నాం. సీరియల్ ఇన్పుట్ డేటా లైన్, సీరియల్ అవుట్పుట్, అవి మీకు అక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్లో వస్తాయి అని చెప్పాను. రిమూవ్ మీన్స్ రీడ్ ఇంటరప్ట్ మాస్క్. When this instruction is executed, the accumulator is loaded with pending interrupts. The restart interrupt marks and the contents of the serial input data line. Next SIM, set interrupt mask. When this instruction is executed, bits 0 to 5 of the accumulator are used in programming. The restart interrupts marks 6, 7 of accumulator are used in making serial output to data line. Next NOP, no operation. No operation is performed when this instruction is executed. The register and flags remains unaffected. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినాక మనం ఏ ఆపరేషన్ని మనం అప్లై చేయవసరం, అప్పుడు ఏ రిజిస్టర్స్ ఏ ఫ్లాగ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వవు, అన్ఎఫెక్టెడ్. ఇవన్నీ మీకు IO అండ్ మిషన్ కంట్రోల్. మెయిన్ IO అంటే ఇన్పుట్ పోర్టు, అవుట్పుట్ పోర్టు. నెక్స్ట్ స్టాక్ ఆపరేషన్స్, పుష్, పాపు. నెక్స్ట్ హాల్ట్, స్టాక్ SPHL, ఎనేబుల్ ఎప్పుడు అవుతుంది, డిజేబుల్, రీడ్ ఇంటరప్ట్ మాస్క్ ఎప్పుడు, సెట్ ఇంటరప్ట్ మాస్క్, లాస్ట్కి నో ఆపరేషన్. ఇవన్నీ IO అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దీంతో మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్లీట్ అయింది. ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే మీకు డేటా ట్రాన్స్ఫర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ అర్థమెటిక్ గ్రూపు, లాజికల్ గ్రూపు,
నెక్స్ట్ బ్రాంచ్ కంట్రోల్, ఐఓ అండ్ మిషన్ కంట్రోల్. మొత్తం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు ఫస్ట్లో చెప్పుకున్నాం. 80 ఇన్స్ట్రక్షన్స్ ఫీచర్స్లో చెప్పుకున్నాం. బ్లాక్ డయాగ్రామ్ ఫీచర్స్లో మొత్తం ఇట్ హ్యాజ్ మైక్రో ప్రాసెసర్ హ్యాజ్ 80 ఇన్స్ట్రక్షన్స్ అండ్ 240 మీకు ఆప్ కోడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 5 టైప్స్లో ఉన్నాయన్నీ మీరు యాడ్ కలుపుకుంటే మొత్తం 80 ఇన్స్ట్రక్షన్స్. ఈ 80 ఇన్స్ట్రక్షన్స్ బాగా మీరు ఎక్కడ ఏది అప్లై చేయాలి అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితో ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం అడ్రస్సింగ్ మోడ్స్ చెప్పుకుందాం. అది ఆ అడ్రస్సింగ్ మోడ్స్ ఆ టాపిక్తో మనకి ఫస్ట్ యూనిట్తో కంప్లీట్ అవుతుంది. అడ్రస్సింగ్ మోడ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.